హాయ్ ఫ్రెండ్స్, మనుషులు ఒక రోజు చంద్రుడిపై, అంగారక గ్రహంపై లేదా అంతరిక్ష కాలనీలో శాశ్వతంగా నివసిస్తే అక్కడ పిల్లలు పుట్టగలరా? అసలు అంతరిక్షంలో మనుషుల సంతానోత్పత్తి సాధ్యమేనా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు చైనా ఒక సంచలన ప్రయోగాన్ని ప్రారంభించింది. కృత్రిమ మానవ పిండాలను అంతరిక్ష కేంద్రానికి పంపి అవి సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో ఎలా అభివృద్ధి చెందుతాయో పరిశీలిస్తోంది. ఈ ప్రయోగం భవిష్యత్తులో మానవ జాతి అంతరిక్షంలో నివసించగలదా లేదా అన్న ప్రశ్నకు కీలక సమాధానాలు ఇవ్వొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అసలు ఈ ప్రయోగం ఏంటి, ఎందుకంత ప్రాధాన్యం సంతరించుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రయోగాన్ని చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ప్రయోగించిన తియాన్జా 10th కార్గో వ్యోమ నౌక ద్వారా ఈ నమూనాలను టియాగాంగ్ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. ఈ పరిశోధనకు శాస్త్రవేత్తలు లెక్యూన్ నాయకత్వం వహిస్తున్నారు. ఆహారం, ఇంధనం, స్పేస్ సూట్లతో పాటు ఈ ప్రయోగానికి సంబంధించిన నమూనాలు కూడా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. శాస్త్రవేత్తలు పంపింది నిజమైన మానవ పిండాలు కాదు, మానవ స్టెమ్ సెల్స్తో తయారు చేసిన కృత్రిమ మానవ పిండాల నమూనాలు. ఇవి నిజమైన మానవ పిండాల ప్రారంభ అభివృద్ధిని అనుకరిస్తాయి. అయితే ఇవి పూర్తి స్థాయి శిశువుగా ఎదిగే సామర్థ్యం కలిగి ఉండవు. అందువల్ల శాస్త్రవేత్తలు నైతిక పరిమితులను ఉల్లంఘించకుండా ప్రారంభ మానవ అభివృద్ధిని అధ్యయనం చేయగలుగుతున్నారు. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన అంశం పిండాల అభివృద్ధిలో 14 నుంచి 21 రోజుల మధ్య జరిగే మార్పులను పరిశీలించడం. ఇదే దశలో భవిష్యత్తులో అవయవాలుగా మారే నిర్మాణాలు ఏర్పడడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సూక్ష్మ గురుత్వాకర్షణ, అంతరిక్ష రేడియేషన్ వంటి పరిస్థితులు పిండాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే గత పరిశోధనలో అంతరిక్ష వాతావరణ పిండాల అభివృద్ధికి ఆటంకం కలిగించే అవకాశం ఉందని సూచించాయి. ముఖ్యంగా భూమిపై ఉన్న గురుత్వాకర్షణ లేకపోవడం, అధిక స్థాయి కాస్మిక్ రేడియేషన్ ఉండటం వల్ల కణాల పెరుగుదల, జన్యు స్థిరత్వంపై ప్రభావం పడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రభావాలు ఎంతవరకు ఉంటాయనే విషయం ఇప్పటికీ పూర్తిగా తెలియదు. ఈ కృత్రిమ పిండాలను 5 రోజుల పాటు పరిశీలిస్తారు. తర్వాత వాటిని గడ్డ కట్టించి భద్రపరుస్తారు. అనంతరం వాటిని భూమిపై అదే పరిస్థితుల్లో పెంచుతున్న నమూనాలతో పోల్చి విశ్లేషిస్తారు. అంతరిక్షంలో పెరిగిన నమూనాలను భూమిపై పెరిగిన నమూనాల మధ్య తేడాలను అధ్యయనం చేసి మానవ అభివృద్ధిపై అంతరిక్ష ప్రభావాన్ని అంచనా వేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూస్తారుగా, ఇది కేవలం ఒక జీవశాస్త్ర ప్రయోగం మాత్రమే కాదు. భవిష్యత్తులో మనుషులు చంద్రుడు, అంగారక గ్రహం లేదా ఇతర అంతరిక్ష కాలనీలో శాశ్వతంగా నివసించాలంటే ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం వెతికే ప్రయత్నం. అంతరిక్షంలో మానవ జీవితం కొనసాగగలదా, అక్కడ సంతానోత్పత్తి సాధ్యమా అనే ప్రశ్నలకి ఈ ప్రయోగం